ఇక ప్రయాగ్రాజ్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి సంఖ్యపై ఓ క్లారిటీ ఇచ్చింది. తొక్కిసలాటలో మొత్తం 30 మంది మృతి చెందగా మరో 60 మందికి గాయాలైనట్లుగా యూపీ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. వీరిలో 25 మందిని గుర్తించగా మరో 5గురిని గుర్తించే పనిలో ఉన్నారు. ఇక గాయపడిన వారందరినీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. తెల్లవారుజామున 1 గంట నుంచి 2 గంటల మధ్య ఈ తొక్కిసలాట జరిగిందని మహాకుంభ డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. మౌని అమావాస్య కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారని, ఇందులో కొందరు బ్యారికేడ్లను ధ్వంసం చేసి ముందుకెళ్లేందుకు ప్రయత్నించడంతోనే ఈ తొక్కిసలాట జరిగిందని ఇటు పోలీసులు చెబుతున్నారు. दुर्भाग्यपूर्ण तरीके से 30 श्रद्धालुओं की दुखद मृत्यु हो गई है। 30 इनमें से 25 की पहचान हो चुकी है और शेष की शिनाख्त की जानी बाकी है। कुछ लोग बाहर के प्रदेशों के भी इनमें से हैं, जैसे कर्नाटक के 4 लोग हैं, असम से 1 है, गुजरात से 1 है। कुछ घायलों को परिवार के सदस्यों को लेकर चले गए हैं तथा 36 घायलों का इलाज स्थानीय मेडिकल कॉलेज में चल रहा है। श्रद्धालुओं की सुविधा के लिए मेला प्रशासन द्वारा हेल्पलाइन नंबर 1920 जारी किया गया है, जिस पर यदि कोई व्यक्ति गायब है तो उसके संबंध में जानकारी प्राप्त की जा सकती है। అయితే పుణ్య ఘడియలు రాగానే భక్తులు పుణ్య స్నానాలకు సిద్ధమవ్వడం, అందరూ పవిత్ర సంగమం వద్దకే బారులు తీరగడం కూడా ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఇతర ఘాట్లు ఉన్నా అక్కడకు వెళ్లేందుకు భక్తులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇక మరికొందరు భక్తులు అధికారుల సూచనలు పట్టించుకోకుండా ఘాట్ల వద్ద నిద్రించడం కూడా వారి ప్రాణాలను తీసింది. వచ్చిన భక్తులంతా వారిపై పడ్డంతోనే ఊపిరాడక మరికొంతమంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మహాకుంభమేళాలో తొక్కిసలాట విషయం తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే యూపీ సీఎం యోగితో ఫోన్లో మాట్లాడారు. అత్యవసరంగా చేపట్టాల్సిన సహాయక చర్యలపై సమీక్షించారు. మహాకుంభమేళా ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలపై ప్రధాని మోదీ సీఎం యోగిని అడిగి తెలుసుకున్నారు. విపక్ష నేతలు కూడా తొక్కిసలాట ఘటనపై స్పందించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున, రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో పాటు అనేక మంది నేతలు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లుగా పోస్టులు పెట్టారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.